పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లార అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్ తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు రైతుల పక్షాన నిలబడిన ప్రజా సంఘాల నాయకులపై కూడా కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 50 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జాలపల్లి మనోజ్ కుమార్, ఇసంపల్లి కొమరయ్య, జింక పోషయ్య, గుర్రపు నరేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మరి పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి క్రమంలో మరి పోలీసులు ప్రజా సంఘాల నాయకులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు, దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన, గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మా పోరాటాలు కేసులతో, అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు, హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.